హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మార్నింగ్ స్పేస్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపరేషన్. చాలామంది నాన్ వెజ్ ఎలా వండినా టేస్ట్ వచ్చేస్తుంది అంటారు, కానీ ఎలా వస్తుందండి టేస్ట్? దానికి తగ్గ మసాలాలు వేయాల్సిన టైంలో వేస్తేనే వస్తుంది. టైమే కాదు, ఎలా వేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది మార్నింగ్ టైం అండి, 7:30 లోపు పిల్లలకి క్యారేజీలు కూడా రెడీ అయిపోవాలి కదా. సో ఫస్ట్ ఆ ప్రిపరేషన్స్ చేసి నెక్స్ట్ చికెన్లోకి వెళ్దాం. ఫస్ట్ రైస్ వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. తర్వాత ఎగ్స్ కూడా పెడదామని ఎగ్స్ని ఒకసారి వాష్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా నీళ్లు పట్టేసి ఎగ్స్ని కూడా స్టవ్ మీద పెట్టేశాను. రైస్ అండ్ ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయి. ఈలోపు నా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను నైట్ పడుకునేటప్పుడే కొన్ని ఇంగ్రీడియంట్స్ నానబెట్టుకుంటానండి. అవి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నానబెట్టుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసి దానికి డబుల్ గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు మనం వేసిన 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 1 గ్లాస్ వచ్చేంత వరకు మరిగించాలి. అవి అలా అవుతూనే ఉండగా మనం చికెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. చికెన్ కోసం నేను ఒక 6 ఆనియన్స్ తీసేసుకొని వాటిని పీల్ చేసేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మీ దగ్గర ఎలక్ట్రిక్ చాపర్ ఉంటే అందులో వేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, బట్ నేను మాన్యువల్గానే కట్ చేస్తున్నాను. మ్యాక్సిమం అన్ని ఆనియన్స్ ఒకే సైజులో కట్ చేస్తేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ అన్నింటినీ బాగా వాష్ చేసేసుకొని ఫైన్ చాప్ చేసి పక్కన పెట్టేశాను. నేను ఇక్కడ 1/2 kg చికెన్ కోసం 6 ఆనియన్స్ తీసుకున్నాను, కొద్దిగా గ్రేవీ ఎక్కువగా రావాలని. మీకు తక్కువ గ్రేవీ కావాలంటే 4 ఆనియన్స్ సరిపోతాయి. నేను తీసుకున్న 6 ఆనియన్స్కి అన్ని పీసెస్ వచ్చాయి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక 4 గుప్పులు వచ్చాయి. ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం స్టవ్ పైన పెట్టిన రైస్ ఎగ్స్ ఒకసారి చూసేసుకొని ఇంకో సైడ్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి ప్యాన్ అంతా కూడా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం వాడుతున్నది మట్టి కళాయి కదండి, దానికి అంటుకోకుండా గ్రేవీ కర్రీ అలా సెపరేట్ అయిపోతాయి. అలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కట్ చేసిన ఆనియన్స్ అన్నీ కొద్దిగా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగు ఆనియన్స్ అన్నీ మాడిపోయి పైవన్నీ పచ్చిగా ఉండిపోతాయి. మనం కర్రీస్ చేసుకునేటప్పుడు ఎన్ని ఎక్కువసార్లు కలిపితే అంత టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. ఎలా అంటే అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి, ఎందుకంటే కర్రీ టేస్ట్ మీకు అక్కడే తెలిసిపోతుంది. ఆనియన్స్ని ఒకసారి ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని మనం ఈలోపు టమాటాస్ కట్ చేసేసుకుందాం. గ్రేవీ కొద్దిగా ఎక్కువగా కావాలి కాబట్టి నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఈ టమాటాస్ అన్నిటిని మెత్తని ప్యూరీలో చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడే వేసేయకండి, ఎందుకంటే ఈ టమాటా లాస్ట్లో వేయాలి మనం. టమాటా వేయడానికి ముందు ఇంకో గ్రేవీ కూడా చేసుకోవాలండి, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఈ టమాటా ప్యూరీ అయ్యేలోపు మన ఆనియన్స్ కూడా బాగా వేగాయి. ఇప్పుడు మనం అందులో కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. ఈలోపు మన రైస్ కూడా పొంగొస్తుంది, సో ఇది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని వాష్ చేసుకుందాం. నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేయడానికి తీస్తున్నప్పుడు 2 ఎగ్స్ చిదిగిపోయాయండి, వాటిని ఒక బౌల్లో వేసుకున్నాను లాస్ట్లో ఆమ్లెట్ చేద్దామని. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడే మనం చికెన్ కడిగేసి అందులో వేసేసుకోవాలి. చికెన్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది. నేనైతే 2 times వాష్ చేశాను. ఆ వాష్ చేసిన వాటర్ని సింక్లో వేయకుండా బయటకు పట్టుకెళ్ళి పడేశాను, ఎందుకంటే ఇక్కడ సింక్లో వేస్తే నీచు వాసన వస్తుంది ఆ రోజంతా. సో ఆ వాటర్ బయట పడేసి మళ్ళీ బౌల్ కడిగేసి రెండోసారి కూడా వాష్ చేసేసుకున్నాను. తెచ్చిన రెడ్ కలర్ చికెన్ అంతా కూడా వైట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఎన్నిసార్లు వాష్ చేయాలో చేయకూడదో నాకు తెలియదు, బట్ నాకు చేయాలనిపించింది చేసేసాను. ఇలా వాష్ చేసిన చికెన్ని వాటర్ అంతా వాడేంత వరకు పక్కన పెట్టేసి మనం ఆనియన్స్ వేగాయి కదా, అందులోని చికెన్ పీసెస్ని వేసేసి చుట్టూ పరిచేసుకోవాలి. చూడండి, ఇక్కడ చికెన్ వేసిన తర్వాత కలపొద్దు అస్సలు. అలా చికెన్ ఆనియన్స్ మీద పరిచేసి సిమ్లో పెట్టండి స్టవ్ని. ఈ లోపల మన రైస్ కూడా ఉడికిపోయింది, వార్చేద్దాం. గుడ్లు కూడా బాయిల్ అయిపోయినట్టున్నాయి, ఆఫ్ చేసేసాను. ఈ వాటర్ మాత్రం హాఫ్ రాలేదు, 3/4 వరకు మరిగాయి. ఇంకొక 5 to 10 minutes పెడితే అవి కూడా మరిగిపోతాయి. ఇప్పుడు మనం ఇంకో గ్రేవీ కోసం
మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని ఒక కట్ట కొత్తిమీరని బాగా వాష్ చేసి అందులో వేసేసుకోండి. ఒక 2 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులో వేసేసుకోండి. ముక్కలుగా కట్ చేయండి, ముక్కగా వేసేస్తే అది నలగదు. ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ కాదు, మిక్సీ పట్టుకోవాలి. యాక్చువల్లీ వెల్లుల్లిపాయలని తేగానే మనం పాయలు విడదీసి పెట్టుకుంటే మనం వంటలు చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. కొంతమంది అయితే వెల్లుల్లిపాయ తొక్క కూడా తీసేసి గుడ్లుగా ఒలుచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. అలా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రైల్లోకి చాలా తొందరగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. అవన్నీ వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్టే ఈ చికెన్కి మంచి టేస్ట్ తెస్తుందండి. ఫస్ట్ ఈ గ్రేవీ వేయంగానే చికెన్ కర్రీ అంతా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ టమాటా ప్యూరీ వేయంగానే నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మనం చికెన్ ఇందాక వేసి పెట్టాం కదా, అది ఒకసారి మూత తీసి చూస్తే చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అయ్యి వస్తుంది. ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రీన్ మసాలాని చికెన్ పైన అలాగా సర్దేయాలి. ఇక్కడ కూడా చెప్తున్నాను, కలపకండి. మనం ఈ చికెన్ కర్రీ లేయర్స్గా చేసుకుంటున్నాము. ఈ గ్రేవీ అంతా కూడా ముక్కకు బాగా పట్టేటట్టు అలా సర్దేసుకొని ప్రతి ముక్క మీద ఉండేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఆనియన్స్ ఫ్రై చేసేసి నెక్స్ట్ లేయర్ చికెన్ వేసి తర్వాత మనం ఈ గ్రీన్ మసాలాని వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో నుండి గరిటె సెపరేట్ చేసేసి ఏమీ కలపకుండా అలా పక్కన పెట్టేసుకుందాం. దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఈలోపు మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పీల్ చేసేద్దాం. ఈ గ్రేవీ అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టి వాటర్ రిలీజ్ అవుతుంది ఇందులో నుండి కూడా. మనం ఇప్పుడు ఈ గ్రేవీలో ఏమీ వాటర్ వేసుకోవట్లేదు, ఎందుకంటే చికెన్ నుండి ఈ గ్రేవీ నుండి వచ్చిన వాటర్ తోటి మన చికెన్ అంతా ఉడుకుతుంది. చూడండి, గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, దాన్ని కూడా వేసేసి కలపొద్దు. ఇక్కడ కూడా ఆ టమాటా ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు అలా సర్దేసి వదిలేసుకోవాలి. ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, ఇలా నేను పరిచేస్తున్నాను కదా టమాటాని చికెన్ ముక్కలు అన్నింటి మీదకి, అలాగే చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది, ఎందుకంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అందులో నుండి కూడా వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ చికెన్లో నుండి గ్రీన్ మసాలాలో నుండి టమాటాలో నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా కూడా ఉడకాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. గ్రీన్ మసాలాలో మనం 4 పచ్చిమిర్చి వేసాం కదండి, ఆ టేస్ట్ చూసుకొని ఇక్కడ కారం అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. వాటర్ అంతా ఇంకేంత వరకు సిమ్లో పెట్టేసి వదిలేస్తే మన చికెన్ కర్రీ రెడీ. ఇది మనం అన్నంలో కలుపుకోవడానికైనా, రాగి ముద్దతో తినడానికైనా, లేదా దోశతో తినడానికైనా పర్ఫెక్ట్ అండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.